కాదని నేను ఎలా అనగలను? వెంటనే ఆశ్రమానికి వెళ్ళి ఆమెతో మాట్లాడి తీసుకువచ్చాను. ఏమైంది? మీ అమ్మ నీతో ఉండడం నీకు ఇష్టం లేదా అంది. ఇష్టం లేక కాదండి, ఒక ఎంప్లాయ్ కోసం మీరే స్వయంగా వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. కానీ నేను చేరినప్పటి నుంచి చూస్తున్నాను, మిగతా వర్కర్స్లా నన్ను ట్రీట్ చేయట్లేదు. ఏదో స్పెషల్ పర్సన్గా చూస్తుంటేనే నాకే ఇబ్బందిగా ఉంది. ఇక్కడ వాళ్ళు కొందరు చూపులు కూడా ఎలాగో అనిపిస్తున్నాయి. ఈ జాబ్ చేస్తున్నానని మా అమ్మకు తెలియదు. నేను ఇంకా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో వర్క్ చేస్తున్నాను అనుకుంటుంది. ఈ విషయం తనకు తెలిస్తే చాలా బాధపడుతుంది. ఇందులో తప్పుగా అనుకోవాల్సింది ఏమీ లేదు కదా యశి. ఒకటి చెప్పండి నవ్య గారు, ఇక్కడ చేస్తున్న జాబ్కి నేను చదువుకున్న చదువుకి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఇక్కడ నాకేం పని చెప్పండి. మీ అమ్మగారికి హెల్త్ కూడా నయం అయ్యింది, మీరు కూడా ఊరికి వెళ్ళిపోతారు. ఇక్కడ నేను ఉండి ఏం చేయాలి? జాబ్ చేయకుండా శాలరీ తీసుకోవాలంటే నాకే ఎలాగో ఉంది అంది. మాట్లాడలేదు నవ్య. మరో వారం గడిచింది. ఆదిత్య పని మీద పూణే వెళ్ళాడు. అతను కనబడక ప్రశాంతంగా ఫీల్ అయిన యశికి తెలియదు, తన గాయాలు అతని తల్లి చూస్తే మాట్లాడదని, పనుందని వెళ్ళాడని. ఆ రోజు పాప బర్త్డే. తెల్లని ప్రాక్లో చందమామలా ఉంది దివ్య. తన డ్రెస్ నుంచి డెకరేషన్ వరకు మొత్తం అంతా సిండ్రెల్లా థీమ్లో వైట్ అండ్ పింక్ కలర్లతో ఉంది. టైం 9 అవుతుంటే పాప ఎప్పట్లా ఎంట్రన్స్ దగ్గరకు రాగానే కారు వచ్చింది. ముందు రోజే తను ఇచ్చిన డ్రెస్ వేసుకొని రావాలని నవ్య మరీ చెప్పడంతో అలాగే రెడీ అయి వచ్చిన యశికాని చూస్తూనే గట్టిగా అరిచింది దివ్య. వైట్ కలర్ లెహెంగాలో జాబిలమ్మలా ఉంది యశి. మనిద్దరం సేమ్ పించ్ సంబరంగా చెప్తూ యశిని ఎత్తుకోమంది. పాపని ఎత్తుకొని సిండ్రెల్లాలా ఉన్నావు మై బేబీ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, దివ్య బంగారం అని ముద్దు పెట్టింది. థ్యాంక్ యూ అని తిరిగి కిస్ చేసిన దివ్యాని లోపలికి తీసుకెళ్తుంటే దూసుకు వచ్చిన ఆదిత్య కార్ పోర్టికోలో ఆగింది. యశి లోనికి వెళ్ళిపోయింది. అక్కడ డెకరేషన్ లైటింగ్స్ అన్నీ చూస్తూ ఉంటే గ్రీన్ కలర్ ఫుల్ వర్క్ పంజాబీ డ్రెస్లో వచ్చింది నవ్య. చాలా అందంగా ఉన్నారు నవ్య గారు అంది చిరునవ్వుతో. నువ్వైతే పాప కంటే బాగున్నావు యశి, సింప్లీ సూపర్ తెలుసా. కరెక్ట్గా ఫిట్ అయింది డ్రెస్ కూడా అని చెవి వెనుక దిష్టి చుక్క పెట్టింది. మమ్మీ నేను బాలేనా అని అలిగింది దివ్య. నువ్వు ఏంజల్లా ఉన్నావు దివ్య, ప్యాలెస్కి నువ్వు ప్రిన్సెస్వి, తను ఈ ఇంటికి ప్రిన్సెస్ ఎందుకు అవుతుంది? ఆదిత్యకి పుట్టే పాప ఈ ఇంటికి ప్రిన్సెస్ అవుతుంది. మేమంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఆ రోజు కోసం నవ్య అంటుండగానే శివతో మాట్లాడుతూ లోపలికి వచ్చిన ఆదిత్య అడుగు నట్టిట్లో జాబిలిలా మెరుస్తున్న యశిని చూస్తూ ఆగింది. తమ్ముడు కళ్ళలో అర సెకండ్ తలుక్కున మెరిసిన మెరుపుని పసిగట్టింది నవ్య. చిన్నగా నవ్వుతూ ఏంటి ఆది, ఎక్కడికి వెళ్ళిపోయావు? 1 వీక్ అయింది నిన్ను చూసి, పాప బర్త్డేకి ఇలాగే చేస్తావా అని కోప్పడింది. ఏమైంది నవ్య, వర్క్స్ పెండింగ్ ఉన్నాయా అడుగుతూ యశి దగ్గరున్న పాపని తీసుకున్నాడు. పెండింగ్స్ అంటూ ఏముంటాయి, నువ్వు చెప్పాక ఏ పనైనా ఆగుతుందా? కానీ పాప మిస్ యూ కదా అంది. కొంచెం పనిలో ఉండి రావడం కుదరలేదురా అంటూ అమ్మ ఏదే అన్నాడు. గుడికి వెళ్ళడానికి అన్నీ రెడీ చేస్తుంది, నువ్వు త్వరగా ఫ్రెష్ అయి వస్తే వెళ్ళి వచ్చేద్దాం. ఈలోపు రాహుల్ కూడా వచ్చేస్తాడు. దివ్యాని కిస్ చేసి హ్యాపీ బర్త్డే క్యూటీ అని చెప్పి తను తెచ్చిన గిఫ్ట్తో పాటు పెద్ద చాక్లెట్ బాక్స్ ఇచ్చాడు. దివ్య కళ్ళలో మెరుపులు. ఇంకా ఎన్ని తెస్తావాది? ప్రతి బర్త్డేకి దీనికి కాస్ట్లీ గిఫ్ట్ గ్యారంటీ. ఇప్పటికే చాలా ఉన్నాయి, దాని వయసుకు ఇన్ని అవసరమా? పాప కోసం ఆదిత్య తెచ్చిన డైమండ్ బ్యాంగిల్స్ చూస్తూ అంది నవ్య. డైలీ స్కూల్కి వేసి పంపించు, అప్పుడు కూడా చాలకపోతే తెప్పిస్తాను అన్నాడు. సరిపోయింది. అది చదువుకోవడానికి వెళ్తుందా, తన జ్యువెలరీని ఎగ్జిబిషన్ పెట్టడానికి వెళ్తుందా అని దివ్య వెళ్ళి అమ్మమ్మని పిలుచుకురా, మామయ్య వచ్చేశాడు అని చెప్పు అనగానే లేడి పిల్లలా పరిగెత్తింది. త్వరగా వచ్చేయి అని వెళ్ళింది నవ్య కూడా. అన్నా మీకు ఫోన్ అని ఫోన్ ఇచ్చి ఈవినింగ్ కేక్ కటింగ్ కోసం ఏర్పాట్లు చూడటానికి శివ వెళ్ళిపోతే ఆదిత్య ఒక్కడే ఉండటంతో యమునా గారి దగ్గరకు వెళ్ళింది యశిక. వెళ్తున్న తననే చూస్తూ ఓకే వస్తాను అని కాల్ కట్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. కొంతసేపటికి యశి గిఫ్ట్గా తెచ్చిన బార్బీ బొమ్మ ఇవ్వడం మర్చిపోయానని దివ్య రూమ్కి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కుతున్న యశి షూ సౌండ్కి పైకి చూసింది. చూస్తున్న ఆమె కనుపాప రెప్ప వేయడం మర్చిపోయినట్టుగా ఎదురుగా ఉన్న మనిషిని అలాగే చూస్తూ ఉంది. ఫుల్ బ్లాక్ షూట్లో కోట్ బటన్ పెట్టుకుంటూ వెట్ హెయిర్తో ఇటాలియన్ హీరోలా ఉన్న ఆదిత్యాన్ని చూసి క్షణం ఫ్రీజ్ పొజిషన్లో ఉండిపోయింది. ఒక చేతిలో గిఫ్ట్ బాక్స్ పట్టుకొని కాళ్ళకి అడ్డు పడకుండా మరో చేత్తో లెహెంగా సైడ్కి పట్టుకున్న యశిని చూసి ఆమె ముందుకు వచ్చిన ఆదిత్య ఏంటది అని అడిగాడు. పాప కోసం బార్బీ గర్ల్. అతని చూపులు సూటిగా తాకుతుంటే తడబడుతూ చెప్పింది. ఓపెన్ ఇట్ రైలింగ్కి ఆనుకుని చెప్పాడు. విచిత్రంగా చూస్తూ పాప ఓపెన్ చేయాలి నేను కాదు, అందులో బాంబుంటే చురుగ్గా చూసింది.
ఆమె చూపులకు కాస్త కూడా కరగని అతను పాప సెక్యూరిటీ కోసం నువ్వు కరెక్ట్గానే తెచ్చినా మధ్యలో ఎవరైనా దానిని మార్చి ఉంటే మీ సెక్యూరిటీ మీదే మీకు నమ్మకం లేదా? చెప్పింది చెయ్యి అంటే నేను పోయినా పర్వాలేదన్నమాట మీ మాటల అర్థం. కోపంతో ముక్కుపుటాలు అదురుతుంటే అడుగుతున్న యషి ఫేస్ టమోటాలా మారడం చూస్తూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఇలాగే పోవాలి అని నీకు రాసి పెట్టి ఉంటే ఎవరు ఏం చేయగలరు అన్నాడు. మీకు ప్రాణం విలువ తెలియదని ప్రతిసారి నాకు గుర్తు చేయక్కర్లేదు. ఒకవేళ మీరు అన్నట్టే నిజంగానే నేను చస్తే మా అమ్మకి ఫ్లైట్ క్రాష్ అయ్యి చనిపోయానని చెప్పి కంపెనీ తరపున ఎక్స్గ్రేషియా ఇవ్వండి. చెప్తున్న యషి కళ్ళలో నీళ్లు నిండాయి. విసుగ్గా చూస్తూ ఇప్పుడు ఎందుకు ఆ డ్యామ్ ఆన్ చేశావు అన్నాడు. మీరు కోపం తెచ్చుకోనంటే ఒక చిన్న మాట అడుగుతాను. సూటిగా చూస్తుంటే మీ వాళ్ళకి ఏ చిన్న గాయమైనా ఒక హాస్పిటల్ కట్టించే అంత మిలియనియర్ మీరు. సో మీ ప్రాణాలు విలువైనవి. కానీ నేను చస్తే ఏడవడానికి అమ్మ చెల్లి తప్ప ఇంకెవ్వరూ లేరు. నా చావు వాళ్ళకి ఆకలి దప్పికలు అవ్వకూడదు కాబట్టి. ఓవర్గా మాట్లాడుతున్నట్టు లేదు నీకు అన్నాడు. నిజం మాట్లాడుతున్నానుగా అలాగే ఉంటుంది అని వెళ్తున్న యశ్వి చెయ్యి పట్టి పిల్లర్కి ఆనిస్తూ ఏంటి ఎక్కువ చేస్తున్నావు అన్నాడు. నేనేం చేశాను? ఇది ఓపెన్ చేయలేదనా? సరే అని దాని మీద ఉన్న గ్రీటింగ్ కార్డు తీయబోతుంటే ఆపిన ఆదిత్య వెళ్ళు కన్నీళ్లతో సాధిస్తారు అన్నాడు విసుగ్గా. వెక్కిరించడం ఎందుకు? తీస్తానునండి. అవసరం లేదు వెళ్ళమని చెప్పానా? కాదు చూడండి అంటుంటే షార్ప్గా చూశాడు. మరి ఎందుకు సైలెంట్గా వెళ్తున్న దాన్ని పిలిచారు అనుకుంటూ వెళ్తున్న తనకి తెలియదు కదా అతన్ని కళ్ళు తన రూపాన్ని అంతసేపు స్కాన్ చేశాయని. పాప కోసం వెళ్తుంటే మూతి నిండా చాక్లెట్స్ పూసుకొని డ్రెస్ మొత్తం పాడు చేసుకుని కనబడింది. దివ్య వాట్ ఇస్ దిస్ అన్న యషి మాటకి వెళ్తూ వెనక్కి తిరిగి చూశాడు ఆదిత్య. నీకు రాస్తా యషి అంటూ చేతుల నిండా క్రీమ్తో యషి వెంట పడింది దివ్య. నో దివ్య నా డ్రెస్ పాడవుతుంది అని వెనక్కి నడుస్తున్న యషి వెనక వస్తున్న ఆదిత్యని గుద్దుకొని పడబోతుంటే క్విక్గా హోల్డ్ చేసిన అతని అరచేతుల్లో వెన్నపూస లాంటి ఆమె నడుం చిక్కుకుంది. రఫ్ అండ్ టఫ్గా ఉండే అతని హ్యాండ్ కోమలమైన నడుముకి తగిలేసరికి గుండె జల్లుమన్న ఫీలింగ్ ఆమెలో. బుడిబుడి అడుగులతో వస్తున్న దివ్య మరో అడుగులో యషిని చేరుతుంది అనగా ఒంటి చేత్తో యషిని తన వెనక్కి చేర్చిన ఆదిత్య హ్యాండ్ ఆమె నడుముని దాటి నాభి మీద నిలిచింది. ఊపిరి ఒగ్గబట్టుకున్న యషి దివ్య నుంచి తప్పించుకోవడానికి ట్రాన్స్ఫార్మర్ని తాకిందని తెలిసి నీలుక్కుపోయింది. మామ యషిని ఇలా పంపించు, ఈ చాక్లెట్ తనకి రాసేస్తాను ముద్దుగా చెప్తున్న దివ్యతో. అలా చేస్తే తన డ్రెస్ పాడవుతుంది కదా బంగారం అన్నాడు. నా డ్రెస్ కూడా పాడైందిగా, ఇద్దరం మళ్ళీ చేంజ్ చేసుకుంటాం అని గలగలా నవ్వింది. నో బేబీ నీకంటే ఇక్కడ బోలెడ్ డ్రెస్సులు ఉన్నాయి, తనకెలా ఉంటాయి కదా అంటూ పర్వాలేదు మమ్మీ దగ్గర బోలెడు ఉన్నాయిగా అవి వేసుకుంటుందిలే. ఇప్పుడు యషి వేసుకున్న డ్రెస్ కూడా మమ్మీ నేను షాపింగ్కి వెళ్ళి తీసుకున్నది అని గొప్పగా చెప్తూ యషి కోసం ఆదిత్య వెనక్కి వస్తున్న దివ్యకి అందకుండా టర్న్ తిప్పాడు. దాంతో బల్లిలా అతని వీపుని అతుక్కుపోయింది యషి. ఏ భగవాన్ ఎందుకయ్యా నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు? ఈ రంగుల రత్నం ఏంటి, అది కూడా ఈ ట్రాన్స్ఫార్మర్తో? బాబోయ్ అనుకున్న యషి గొంతులో నుంచి మాట బయటికి రావట్లేదు. ఆదిత్య చెయ్యి ఇంకా తన పొట్ట మీద ఉండటంతో అతనికి ఎలా ఉందో కానీ తనకి మాత్రం హై వోల్టేజ్ కరెంట్ షాక్ కొట్టినట్టే ఉంది. ఒళ్ళంతా గూస్ బాంబ్స్ వచ్చేసాయి. చెయ్యి ఊరికే ఆనించినందుకే తనకి లోపల కకావికలం అవుతుంది. ఇంకాస్త ప్రెస్ చేసిన కడుపులో పేగులు గొంతులో నుంచి వచ్చేలా ఉన్నాయి. మామ తనని వదులు, ఎందుకు నువ్వు దాపెడుతున్నావు? యషి ఇలా రా అని పిలుస్తుంటే దివ్య టైం అవుతుంది టెంపుల్కి వెళ్ళాలని మమ్మీ చెప్పింది కదా, త్వరగా వెళ్ళి చేంజ్ చేసుకో అని నవ్య అని పిలిచాడు. నో నేను యషికి చాక్లెట్ అంటించాల్సిందే, లేకపోతే మా డ్రెస్ కలవదు మామ అని యషి కోసం మళ్ళీ పరిగెడుతుంటే వెనక్కి తీసుకువెళ్ళిన ఆదిత్య యషిని రూమ్లోకి తోసి తలుపు వేశాడు. అప్పటి వరకు బిగించిన ప్రాణాన్ని రిలీఫ్ చేసుకుంది. గుండె వేగం బుల్లెట్ ట్రైన్తో పోటీ పడుతుంటే ముఖాన చేరిన చెమటలకి శ్వాసని ఎగబీలుస్తుంది. ఒక్క టచ్కి తనని ఇంతలా ముప్పు తిప్పలు పెట్టిన ఆదిత్య స్పర్శకి నడుము మీద చురుకు అనిపించి చూసుకున్న తన నడుముకి లెహంగాకి మధ్య ఉన్న తన స్కిన్ పింక్ కలర్లో కమిలి కనబడింది. నోటి మీద రెండు చేతులు వేసుకుని అది చెయ్యి కాదు నిప్పుల కొలిమి అనుకుంది. ఇంతలో నవ్య వస్తే దివ్యను తనతో పంపించి తలుపు తీసిన ఆదిత్య బొమ్మలా నిల్చున్న యషిని చూస్తూ వెళ్ళు అన్నాడు. సైలెంట్గా వెళ్తున్న తను గుమ్మం దాటేసరికి చెయ్యి అడ్డు పెట్టాడు. ఉలిక్కిపడి ఆగింది. దివ్య నుంచి నేను సేవ్ చేసినందుకు థ్యాంక్స్ కూడా చెప్పవా అంటున్న అతన్ని వింతగా చూస్తూ థ్యాంక్స్ అంది. ఇలాగే చెప్తారా ఎవరైనా? ఇంకెలా చెప్పాలి? గోలు గిల్లుకుంటున్న యషి అతన్ని చూసే సాహసం చేయలేదు.
సినిమాలు చూడవా నువ్వు? ఆదిత్య చెప్తుంటే బాబురు కప్పలా నోరు తెరుచుకుని మీరు మూవీ చూస్తారా అని అడిగి వెంటనే బాబుగారు తన ఇంట్లోనే యాక్షన్ రొమాంటిక్ మూవీస్ చూడటం గుర్తు తెచ్చుకొని బాబోయ్ అని నోరు మూసుకుంది. ఆమె కంగారు చూస్తున్న ఆది ముఖం ప్రసన్నంగా మారితే అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రైట్ అన్నాడు ఐబ్రో రైస్ చేస్తూ. చిచి నేను అలా అనుకోవట్లేదు అంటున్న యశిక ఉలిక్కి పడేలా డోర్ వేసి ఆమెను తలుపుకి లాక్ చేసి చీ ఏంటి అన్నాడు మొహం చిట్లించి. అయ్యో మిమ్మల్ని కాదండి, ఆ సీన్స్ గుర్తొచ్చి చీ అన్నాను అంతే అని అంత దగ్గరగా ఆదిత్యను చూస్తూ తల దించేసింది చప్పున. నీకు కూడా అలాంటి ఫ్యాంటసీలు ఉన్నాయా అడుగుతున్న అతనికి ఆమె బాడీ ఫ్రాగ్రెన్స్ మత్తుగా తెలుస్తుంటే ఎలాంటి ఫ్యాంటసీలు అంది అయోమయంగా. మూవీస్లో చూపించేలా కిస్ చేయడం, టచింగ్స్, రొమాన్స్ ఎక్సెట్రా. అలాంటి దిక్కుమాలిన ఆలోచనలు నాకు లేవు. నా ఆశయం మా చెల్లి దాని పెళ్ళి అని చెప్పడానికి సిద్ధమైన తనని విసుగ్గా చూసి చుప్పో అని దూరం జరిగి ఆమెకి స్పేస్ ఇచ్చాడు. కిందకి అంతలోని ఏదో తట్టి ఆ రూమ్ అతనిది కదా అని తిరిగి వెనక్కి చూసింది. డోర్కి ఆనుకుని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని చూస్తున్నాడు. ఒక క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అతని చూపులు వేటాడే సింహంలా వాడిగా తగిలేసరికి గిరుక్కున వెనక్కి తిరిగి పారిపోయింది. బేబీ పింక్ ఫ్రాక్లో వచ్చిన దివ్యాని ఎత్తుకొని ఆదిత్య కిందకు వచ్చేసరికి యమునా గారు కూడా వచ్చారు. ఏమయ్యావు కన్నా, ఎక్కడికి వెళ్ళావు అంది కొడుకు చంప నిమురుతూ. ఏదో చెప్తున్న ఆదిత్యను చూసి సింహం కూడా అమ్మ దగ్గర మెల్ట్ అవుతుందా అనుకుంటూ నవ్యతో మాట్లాడుతూ గుడిలో అభిషేకానికి పంచామృతం క్యాన్ పట్టుకుంది. అందరూ ఒకే కారులో స్టార్ట్ అయితే హెల్పర్ సెక్యూరిటీతో వెనక మరో 2 కార్లు కదిలాయి. యమునా గారు ఎప్పుడు వెళ్ళే అమ్మవారి గుడికి వెళ్ళారు. పని వాళ్ళు అన్ని గుడిలోకి తీసుకువెళ్తుంటే కిందకు దిగిన యమునా గారు ఆదిత్యాన్ని పిలిచింది రాకన్నా అంటూ. రానని తెలిసి కూడా ఎందుకమ్మా పిలుస్తావు, మీరు వెళ్ళండి, నాకు చిన్న పని ఉంది, మీరు పూజ చేసుకుని వచ్చేసరికి నేను తిరిగి వచ్చేస్తాను అన్నాడు. ఇంకా ఎంత పిలిచినా అతను రాడని తెలిసి సరే అని వెళ్ళింది. నవ్య దివ్యాని తీసుకుని దిగుతుంటే దగ్గరలో ఒక చర్చి ఉందని తెలిసిన యశి, నవ్య గారు అక్కడ చర్చి ఉంది, చాలా రోజులైంది, అలా వెళ్ళి రానా అని అడిగింది. అదేంటి మీరు హిందూస్ కాదా అని అడుగుతుంటే అమ్మ నాన్నది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, కానీ నాన్న మమ్మల్ని ఎప్పుడూ క్యాస్ట్ గురించి ఫోర్స్ చేయలేదు. మా ఇష్టంగా మేము జీసస్ని రాముణ్ణి ప్రార్థిస్తాం. నాన్న జీసస్ని నమ్ముతారు, అమ్మ రాముని నమ్ముతుంది. నేను ఇద్దరిని నమ్ముతాను. కష్టాల్లో ఎవరో ఒకరు సహాయం చేయకపోతారా అని అంది. మళ్ళీ వెళ్దాం యశి అంటుంటే ఈలోపు మీ తమ్ముడు గారు వచ్చేస్తే వెళ్ళడానికి అవ్వదేమో, ప్లీజ్ ఒక 15 మినిట్స్ దివ్య పేరు మీద ప్రేయర్ చేసుకొని వచ్చేస్తాను అని అడగడంతో సరే అని కిందకు దిగుతూ ఆదిత్య యశిని ఆ చర్చి దగ్గర వదులు, వచ్చేటప్పుడు శివ తీసుకొస్తాడు అని చెప్పి పాపతో వెళ్ళింది లోపలికి. అప్పటికే గుడి దగ్గర వెయిట్ చేస్తున్నాడు రాహుల్ చైతన్యతో. దివ్యాని చూస్తూనే ఎత్తుకొని విష్ చేస్తుంటే ఆ గ్రూప్ ఫోటోని చూస్తూ ఇప్పుడు అక్కడికి వెళ్ళడం అవసరమా అడిగాడు కారు స్టార్ట్ చేస్తూ. మీరు తీసుకెళ్ళనంటే చెప్పండి, నడుచుకుంటూ వెళ్ళిపోతాను, పెద్ద దూరం ఏం కాదు అంటున్న తనని మిర్రర్ నుంచి షార్ప్గా చూశాడు. ఎందుకు ప్రతిదానికి అలా కిల్లింగ్ లుక్స్ ఇస్తారు, మాట్లాడితే కూడా చంపేస్తారా, నా చూపే అంత విసుగ్గా చెప్పాడు. వెంటనే ఆదిత్యాన్ని అడగాలనుకున్న విషయం గుర్తొచ్చి మీరు ఎందుకు మా అమ్మని ఆశ్రమం నుంచి తీసుకొచ్చారు అని అడిగింది. స్ట్రీట్ క్రాస్ చేస్తుండగా సడన్ బ్రేక్తో కార్ ఆగింది. వెనుకున్న పాప తుల్లి ముందుకు పడింది. ముక్కు పచ్చడి అవుతుందని కళ్ళు మూసుకున్న యశి మందార పువ్వు లాంటి ముఖాన్ని అపురూపంగా చేత్తో పట్టుకున్నాడు. అతని రాక్ హ్యాండ్లో ఇమిడిన తన ముఖానికి వెనక్కి జరిగి కాల్ చేసేలా చూస్తున్న ఆదిత్య చూపుకి సీట్ బెల్ట్ పెట్టుకుని నవ్య గారు చెప్పారు. మీరే చెప్పారు అంట అమ్మని తీసుకురమ్మని, మా ఫ్యామిలీ గురించి ఆలోచించాల్సిన అవసరం మీకేముంది ఆదిత్య గారు అడుగుతున్న తనకు సమాధానం చెప్పకుండా స్టీరింగ్ తిప్పాడు. మర్డర్ చేయడమే అనుకున్నా, హెల్ప్ చేయడం కూడా వచ్చనమాట మనసులో గొనుక్కుంటుంటే నా దగ్గర పనిచేసే వాళ్ళు నా ముందు ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ పలికించడం నాకు ఇష్టం లేదు. కానీ నువ్వు వచ్చినప్పటి నుంచి ఆ ఏడుపు మోహం పెట్టుకొని ఉంటే నిన్ను చూస్తే నాకు నీరసం వస్తుందని ఎంక్వైరీ చేయించాను. అయితే ఇప్పుడేమైంది, ఇంట్లో మీ అమ్మ ఉండటం ఇష్టం లేదా, మళ్ళీ వదిలేయమంటావా? కరుగ్గా వస్తున్న వాయిస్కి నేను అలా అనలేదు అంది. మరి ఇంకేంటి నొప్పి, ఇంట్లో మీ మమ్మీ ఉంది, చూసుకోవడానికి హెల్పర్ ఉంది, చక్కగా ఉద్యోగం చేసుకొని హ్యాపీగా ఉండు. అనవసరమైన విషయాలలో వేలు కాలు పెట్టి ప్రాణాల మీద తెచ్చుకోకు, నీకు అస్సలు మంచిది కాదని గంభీరంగా చెప్పడంతో మాట్లాడలేదు ఆమె. చర్చి ముందు ఆపి త్వరగా రా అన్నాడు టైం చూస్తూ.
రాక్షసుడు అని గొనుక్కుంటూ మీరు వెళ్ళండి, నాకు కాస్త టైం పడుతుంది అంది. అదే షార్ప్ లుక్ విసిరి చెప్పింది చెయ్యి అన్నాడు. వెళ్ళింది లోనికి. జనాభా ఎక్కువ లేకపోవడంతో జీసస్ ముందు క్యాండిల్ వెలిగించి చేతులు క్రాస్ వేసుకుని అందరూ బాగుండాలి అని కోరుకుని కళ్ళు మూసుకున్న యషి భుజం మీద చెయ్యి పడింది. ఉలిక్కి పడి చూస్తే ధనుష్, స్వాతి ఉన్నారు. మీరేంటి ఇక్కడ? అది మేం అడగాలి. ఈ టైంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావే అని యషి డ్రెస్ చూస్తూ ఎక్కడికైనా వెళ్ళి వస్తున్నావా అని అడిగింది. లేదు, ఇవాళ మా బాస్ మేనకోడల బర్త్డే, గుడికి వచ్చారు, వాళ్ళతో వచ్చాను. మీరేంటి ఇలా ఇక్కడ అని పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టి మాట్లాడుతుంటే యషి నాకు పెళ్లి ఫిక్స్ అయ్యింది అంది స్వాతి. అవునా, కానీ ఇలా ఇంత హఠాత్తుగా ఏంటి అంది. చెప్పాను కదా, జాబ్ దొరకకపోతే అమ్మ పెళ్లి చేసేస్తానందని. ఎన్ని రోజులు ట్రై చేశాను, ఎక్కడా దొరకలేదు. ఇక అమ్మ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వచ్చిన సంబంధం నచ్చడంతో ఓకే చేసేశాను. ధనుష్, మరి నీకు జాబ్ దొరికిందా అంటుంటే లేదు, ట్రై చేస్తున్నాను. అంత హై శాలరీతో ఎక్కడా దొరకట్లేదు. పైగా ఒకేసారి అంతమంది బయటకు రావడంతో పోటీ చాలా గట్టిగా ఉంది. ట్రై చేస్తున్నాను. వాళ్ళతో మాటల్లో పడ్డ యషి బయట ఆదిత్య ఉన్నాడన్న సంగతి మర్చిపోయింది. అమ్మ నాతో పాటే ఇంట్లో ఉంటుందని చెప్పిన యషి మాటకి హ్యాపీ అయ్యారు ఇద్దరు. మాటల్లో కల్పన కూడా ఇక్కడికి వచ్చేస్తుందని తను చెప్పేసరికి కాస్త రిలాక్స్ అయ్యాడు ధనుష్. మాట్లాడుతూ సడన్ గా లేచి నుంచున్న తను బయట నా కోసం కారు వెయిట్ చేస్తుంది, ఈసారి ఎప్పుడైనా కలుస్తాను అంటుంటే యషి నెక్స్ట్ వీక్ నా హల్దీ సంగీత్ ఉన్నాయి, ఒక 4 days లీవ్ తీసుకుని రావాలి. రేపు ఇంటికి వచ్చి ఆంటీని చూసి కార్డు ఇస్తాను. సరే చూస్తాను. చూడటం ఏంటి, రాకపోతే చంపేస్తాను అంటున్న స్వాతి మాట నోట్లోనే ఉండగా ఆ ఛాన్స్ నీకు లేదని చెప్పి యషి చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళి కార్లో కుదేసిన ఆదిత్య క్షణంలో కార్ టర్న్ చేసుకుని వెళ్ళిపోయాడు. ధనుష్, అతను ఎవరు? యషిని అలా లాక్కెళ్తున్నాడేంటి? కార్లో వెయిట్ చేస్తుంది అతనేనేమో. గ్రీక్ గాల్లా ఉన్నాడు. తన తలపై మొట్టి నీకు పెళ్లి ఫిక్స్ అయింది తింగర్ మొహమా, నీ పియాన్సీకి తెలిస్తే ఏడ్చి చస్తాడు, పద అని తీసుకెళ్లాడు. యషిని టెంపుల్ దగ్గర వదిలి ఓ సీరియస్ లుక్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఉఫ్, గండం గడిచింది అనుకుంటూ టెంపుల్లోకి వెళ్ళేసరికి అమ్మవారికి అర్చన జరుగుతుంది. తర్వాత స్వామి వారికి అభిషేకం కూడా అయ్యాక అన్నదానం కూడా చేశాక ఆదిత్య రావడానికి లేట్ అవుతుందని చెప్పడంతో రిటర్న్ అయ్యారు అంతా. ఈవినింగ్ కేక్ కటింగ్ గ్రాండ్ గా జరిగింది. డిన్నర్ కూడా చేసి ఇంటికి రిటర్న్ అయిన యషి వచ్చేసరికి ఇంట్లో అంతా చిందరవందరగా సామాన్లు ఉన్నాయి. కింద పగిలిన కాఫీ కప్పులు ఏరుతూ కనబడిన గిరిజమ్మని చూసి ఆంటీ ఏమైంది అంది కంగారుగా లోనికి వస్తూనే. మీ అన్నయ్య అతని బామర్ది వచ్చారమ్మా, నీకోసం అడిగి అమ్మ ఇక్కడ ఎందుకు ఉందని నానా గొడవ చేశారు. గదిలోకి వెళ్ళిన తనకి ఒక సైడ్కి పడుకొని ఏడుస్తూ కనిపించారు ఇందిరాగారు. మా అంటూ ఆమె ముందుకు వచ్చి మోకాల మీద కూర్చున్న యషి తల్లి కళ్ళలో నీళ్లు చూసి తుడుస్తూ వాడికి ఏం కావాలమ్మా, ఎందుకు మనల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వడం లేదు? వాడి బామర్దికి నువ్వు నచ్చావంట, నిన్ను పెళ్లికి ఒప్పించమని చెప్పాడు. ఇవ్వనని కరాఖండిగా చెప్పేసరికి గొడవ చేసి నువ్వు ఒప్పుకునే వరకు ఇలా వస్తూనే ఉంటాను అని వెళ్ళాడు. వాడికి తోడు మీ అన్న కూడా అదే మాట అని కుమిలి ఏడ్చింది. అలాంటి మూర్ఖులకు ఎలా బుద్ధి చెప్పాలి అర్థం కాలేదు ఆమెకు. ప్యాలెస్. నవ్యాను పిల్లల్ని తనతో ఇంటికి తీసుకువెళ్తున్నాడు రాహుల్. వాళ్ళకి కావాల్సినవి ప్యాక్ చేస్తున్నారు యమున గారు, యషిక. దివ్య యషిని అతుక్కుపోయి ఉంది. అమ్మ, ఆది ఎయిర్పోర్ట్లో కలుస్తా అన్నాడు. సరే ఇదిగో ఇందులో జున్ను ఉంది, వెళ్ళగానే ఫ్రిడ్జ్లో పెట్టి అబ్బాయికి ఇవ్వు. ఆవకాయ శివ దగ్గర పంపుతాను అంటూ అన్ని కార్లో పెట్టించింది. యషికి బాయ్ చెప్పి త్వరలోనే మళ్ళీ కలుద్దామని కదిలింది నవ్య. యషిని వదల్లేక వదిలింది దివ్య. తనని ఉంచుదామన్నా నైట్ నవ్య లేకపోతే ఏడుస్తుందని వదల్లేదు నవ్య. వాళ్ళు వెళ్ళిపోయాక ఇల్లంతా బోసిగా అనిపించి గార్డెన్లో కూర్చున్న యషికి నైట్ టైం కాల్ చేస్తూ విసిగిస్తున్న అనిల్ యషి వదిన తమ్ముడుకి ఎలా చెక్ పెట్టాలో తెలియలేదు. ఏంటి మేడం ఒక్కరే ఏం చేస్తున్నారు అంటూ వచ్చాడు శివ. ఏం లేదు శివ అని టైం చూసి నేను ఇంకా వెళ్తాను అంటూ మేడం రాలేదా అంది. అందుకే వచ్చారేమో అని. వచ్చారు ఇప్పుడే అనడంతో వెళ్ళిన యషి స్వాతి పెళ్లి గురించి చెప్పి 1 week లీవ్ కావాలి మేడం ప్లీజ్ అంది. లోనికి వస్తున్న ఆదిత్య యషి మాట వింటూనే అన్ని రోజులు కుదరదు అన్నాడు. అసలే అనిల్ గోలతో విసిగెత్తిన యషి కుదరదు అంటే జాబ్ మానేస్తాను అంది. శివ యమున గారు అవాక్కై చూశారు. ఆదిత్య మాత్రం ఆరాంగా క్యారెట్ తింటూ మానే అనబోయేంతలో అలా అంటాను అనుకున్నారా, అస్సలు అనను, ఐ నో జాబ్ వాల్యూ సార్ అని మనసులో మాత్రం ఇప్పటికే మా వాళ్ళు పడుతున్న పాటలు చూసి కూడా
నేను పంతానికి పోతే డెఫినెట్గా నా అడ్రస్ కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అవుతుందని తెలుసుగా అనుకుంటూ, ప్లీజ్ సార్, స్వాతి నా బెస్టీ, తన మ్యారేజ్లో నేను లేకపోతే చాలా బాధపడుతుంది. పోనీ 2 రోజులైనా సెలవు ఇవ్వండి, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా ప్లీజ్ అని కాళ్ళ బేరానికి వచ్చిన తనని కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, జాబ్ లేదనే కదా నీ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటుంది అని అడిగాడు. హా అని క్రయింగ్ ఫేస్ పెట్టింది. సో నీకు ఈ జాబ్ ఇంపార్టెంట్, సే ఎస్ ఆర్ నో. షార్ప్గా వచ్చిన ఆదిత్య కుషన్కి నిటారుగా అయిన యషి, అవసరం సార్ అంది గట్టిగా. ఈ జాబ్ నాకు చాలా చాలా అవసరం సార్ అంది. ఇంకోసారి మానేస్తాను అంటావా? లేదు, అస్సలు అనను. ఒకవేళ అంటే? ఎలాంటి పరిస్థితుల్లో కూడా అనను సార్, ప్రామిస్ అని తలపై చేయి పెట్టుకొని చెప్తున్నా. తన ముందు నిల్చొని, మీ ఫ్రెండ్కి జాబ్ కాకపోతే మ్యారేజ్ అని ఆప్షన్ అయినా ఉంది, నీకు అది కూడా ఉండదు అని సీరియస్గా చెప్పి, నీతో శివ ఉంటాడు, సైలెంట్గా వెళ్ళి ఫంక్షన్ చూసుకుని వచ్చేయాలని చెప్పి వెళ్ళాడు. ఊపిరి తీసుకున్న యశిక చైర్లో కూలబడి గ్లాస్ వాటర్ తాగి, నాకు సెక్యూరిటీ ఎందుకు అంది అయోమయంగా. మీ ఫ్రెండ్ పియాన్సీ పోలీస్ ఆఫీసర్, మీకు తెలుసా అన్నాడు శివ. గొంతులో నీళ్లు అడ్డుపడితే ఏంటి అని షాక్ అయి, అందుకే మీ అన్న అక్కడికి వద్దన్నారా అంది. అలాంటి వాటికి అన్న భయపడే రకం కాదు, కానీ ఈ ప్యాలెస్ సీక్రెట్స్ మీరు లీక్ చేస్తే అన్నాడు. నేనంత ద్రోహిలా కనబడుతున్నానా అని ఫైర్ అయింది. అలా అనుకుంటే మీరు ఇక్కడ ఇన్ని రోజులు ఉండేవారు కాదు మేడం. కాకపోతే మీరు ఫ్యామిలీలో ఒకరిగా ఉంటున్నారు. మీరు ఎవరికి ఫోకస్ అవ్వకుండా చూడటానికే నన్ను వెళ్ళమన్నారు. అలాగే అక్కడ మీరు ఎవ్వరితో ఇక్కడ విషయాలు చెప్పకూడదు అన్నాడు. శివ వెళ్ళడానికి సరే అంటూనే ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఏంట్రా అంటూ, వాళ్ళు అలాగే అంటారులే యశిక, నువ్వు ఇవేమీ పట్టించుకోవద్దు. నువ్వు అలా ఎవరితోనూ ఏమీ చెప్పవని నాకు తెలుసు. శివ వెళ్ళిపోతే, ఆది ఏది సరిగా సున్నితంగా చెప్పడు, అర్థం చేసుకో అంది అనునయనంగా. పర్వాలేదు మేడం, ఒప్పుకున్నారుగా, అదే చాలు అంది చిరునవ్వుతో. యశికాకి లీవ్ ముందు రోజే సండే రావడంతో షాపింగ్కి చెక్కేసింది. మంచి లెహెంగా, పలాజో సెట్, వాటి మీదకి ఆర్నమెంట్స్ కూడా కొనుక్కొని ఇంటికి కావాల్సిన గ్రాసరీస్ కోసం సూపర్ మార్కెట్కి వెళ్ళిన తనని చూసి అక్కడే ఉన్న అనిల్ వెళ్ళాడు. హలో యశిక అంటూ. రేకు డబ్బా లాంటి వాయిస్ ఎవడని చూసేసరికి పళ్ళన్నీ ఇక్కిలిస్తూ వచ్చాడు. ఇంటికి వచ్చి అంత రచ్చ చేసింది కాకుండా అడవి పంది మోహంతో వస్తున్న వాడిని చూసి మొహం పగలగొట్టాలి అనిపిస్తున్న పబ్లిక్ ప్లేస్ అని ఊరుకొని కోపాన్ని అణుచుకుంటూ తన పని తాను చేసుకుంది. ఏంటి యశిక, నేను ఎవరో తెలియదా? వరుసకి నీకు బావని అన్నాడు వెటకారపు ధ్వనితో. వరుస అన్నావంటే సలసలా కాగే నూనె నీ నెత్తిన పోస్తా రాస్కేల్ అరిచినట్టే చెప్పింది. నువ్వు ఏం పోసినా నాకు ఇష్టమే యశి, నీ చేత్తో పాయిజన్ ఇచ్చిన హాయిగా తాగి చావడానికి కూడా నేను రెడీ అంటున్న వాడి గొంతులో ఎర్రని హార్పిక్ నిండిపోయింది.